రైట్. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీ జారకోరకాపీడం. మనం వామ అంకము పైన వల్లభ దేవి కూర్చొని ఉంటే చంద్రుడిని ఆభరణముగా కలిగి ఎర్రని పుష్పము వలె ఉన్న ఆ విఘ్నేశ్వరుడిని నమస్కరించుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళ్ళాం. 8వ ప్రాకారం బంగారు ప్రాకారం. ఈ బంగారు ప్రాకారంలో ఎవరు ఉన్నారు అంటే రైట్, ఈ బంగారు ప్రాకారములో అమ్మవారు శ్యామలాదేవి, రాజశ్యామల, మాతంగ మహాముని కూతురు అయిన ఆ తల్లి ఉన్నది. ఆమె యొక్క 98 అక్షరాలతో ఉన్నది ఆ తల్లి. బిందు త్రికోణ పంచద్వీప నృప వసువేదళ సురేఖాఢ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యస్య త్రింశ దశాక్షరేశానాం అంటూ అమ్మవారి యొక్క చక్ర రూపం. అంటే దేవతా స్త్రీలని మనము కొలుస్తున్నప్పుడు ఆ దేవతా స్త్రీకి ఒక విధమైన దాన్ని ఏమంటారు చక్రం ఉంటుంది. ఆ అమ్మవారి వర్ణన శ్రీచక్ర రూపంలో ఎలా ఉన్నది, అమ్మవారి రూపంలో ఎలా ఉన్నది, మన కంటికి కనిపించే రూపంలో ఎలా ఉన్నది. అమ్మ కానుగ ఆకుల వలె నల్లనైన శరీరముతోటి తాటి ఆకులతో చేయబడిన చెవి కమ్మలను ధరించి నోటి నిండా తాంబూలం వేసుకొని ఎర్రటి దొండ పండు పెదవు వంటి పెదవులతోటి చక్కటి చిరునవ్వులతో కుంకుమ పూయబడిన శరీర మేఘము గల ఛాయతోటి ప్రాణాధారమైన మనకి ఆ చంద్రుడిని కళని శిరస్సును ధరించి ఎర్ర తామర వలె ఎర్రని పాదాలు కలిగి కోకిల కూత వలె మనోహరమైన కంఠస్వరముతోటి ఎడమ భుజము నుంచి అలా వ్రేలాడుతున్న కదంబ మాలిక అనే ఆభరణాలు ధరించి ముత్యాలతో అల్లిన హారములతోటి ఎంతో అందంగా కనబడి అలా ఉన్న అమ్మ సుందరముగా ఉన్నది. ఇంకా ఆమె దగ్గర ఏమున్నది, చిలుక పిల్ల మధురమైన శబ్దాలను ప్రకటిస్తూ సమస్త వేదార్థములను కలిగి ఎడము వైపున వీణ వాయిస్తూ అలా ఆ వీణను ఆనందంగా వాయిస్తూ ఉంటే సగము కనులు అలా ఆనందంగా తేలుతూ ఆ సగము కనులతో మూసుకొని నిండుగా అందముగా వేద స్వరూపిణి అయిన అమ్మ మొదటి దేవత. అందుకనే ఆ తల్లిని సంగీత మాతృక అంటారు. ఆ సంగీత మాతృక రూపములో అమ్మని నేను ఉపాసిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అంటూ అమ్మవారి యొక్క బంగారు ప్రాకారంలో ఉన్న అమ్మని అలా చూసుకుంటూ ఇప్పుడు మనం 8వ ప్రాకారం నుంచి 9వ ప్రాకారంలోకి పెడుతున్నాం. ఈ 9వ ప్రాకారములో ఏమంటారు, ఈ 9వ ప్రాకారము పుష్యరాగములతో చేసిన ప్రాకారము. ఈ పుష్యరాగములతో చేసిన ప్రాకారం ఎలా ఉన్నది, తస్య చ సువర్ణసాలోస్యత్తరస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్య పుష్యరాగమయః. ఈ ప్రాకారం ఎలా ఉంది, ఈ ప్రాకారానికి పై భాగమున
కుంకుమ కాంతి కలిగి పుష్యరాగమణులతో నిర్మించబడి ఉన్న ఈ 9వ ప్రాకారము మనలోని దుఃఖాలను అన్నింటినీ పోగొట్టుకాక. మనలోని దుఃఖాలను పోగొట్టుకోవాలి అంటే ఈ 9వ ప్రాకారాన్ని మనం ఆ, అమ 9వ ప్రాకారాన్ని మనం అలా చూసుకుంటూ ఆ ప్రాకారాన్ని నమస్కరించుకోవాలి. తస్య చ సువర్ణసాలోస్యత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం. మనలోని సంతాపాలన్నీ సంతాపం సాలో నవమస్య పుష్యరాగమయః అనయోరంతర వసుధాః ప్రణుమః ప్రత్యగ్రపుష్యరాగమయీః సింహాసనేశ్వరి మనుచింతన నిస్తంద్ర సిద్ధినిరంధ్రాః. బంగార ప్రాకారానికి పుష్యరాగ ప్రాకారానికి మధ్య ఉన్న భూభాగము, ఆ భూభాగము ఎలా ఉన్నది? కొత్త పుష్యరాగ మణులతోటి ఉన్నది. అక్కడ ఎవరున్నారు? సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటున్నాను. సింహాసనేశ్వరి అంటే ఎవరు? లలిత అంబ. ఆ లలిత అమ్మని జపం చేస్తూ ఉన్న సిద్ధ పురుషులు, ఆ లలిత అమ్మని సిద్ధ పురుషులతో ఉన్న ఆ ప్రదేశాన్ని నమస్కరిస్తున్నాను. అలా అమ్మని నమస్కరించుకుంటూ ముందుకి వెళదాం. ఈ 2 శ్లోకాలు 9వ ప్రాకారానికి సంబంధించినవి. తస్య చ సువర్ణసాలోస్యత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్య పుష్యరాగమయః అనయోరంతర వసుధః ప్రణుమః ప్రత్యగ్ర పుష్యరాగమయీః సింహాసనేశ్వరి మనుచింతన నిస్తంద్ర సిద్ధినిరంధ్రాః. ఇక ఆ ప్రాకారము తర్వాత 10వ ప్రాకారం. ఈ 10వ ప్రాకారంలో దీనిని ఏమంటారు? పద్మరాగమయ ప్రాకారము. తత్సాలోత్తర దేశే తరుణ చపా కుసుమ ధోరణి శోణః ప్రశమయతు పద్మరాగ ప్రాకార మమ పరాభవం దశమః. ఈ పుష్యరాగ ప్రాకారానికి పైన ఉండే భాగములో ఉండే ఈ ప్రాకారము ఎలా ఉన్నది చూడండి. ఎంత బాగా కవిగారు వర్ణిస్తూ ఉన్నారు. అప్పుడే వికసించిన మందార పువ్వుల వలె ఎర్రగా ఉన్న పద్మరాగ మణులతో నిర్మితమైన 10వ యొక్క ప్రాకారము. ఈ 10వ యొక్క ప్రాకారము నా యొక్క అవమానాలని పోగొట్టుగాక. మమ పరాభవం దశమః. అలా 10వ ప్రాకారము నాకు వచ్చిన అవమానాలు అన్నింటినీ, ఆ ప్రాకారాన్ని తలుచుకుంటే మనకి ఏదన్నా అవమానాలు జరిగి ఉంటే ఆ అవమానాలు అన్నీ తొలగుగాక. తత్సాలోత్తర దేశే తరుణ చపా కుసుమ ధోరణి శోణః ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. మరి ఆ ప్రాకారానికి, ఈ ప్రాకారానికి 9వ ప్రాకారానికి 10వ ప్రాకారానికి ఎవరు ఉన్నారు? ఎవరు కాపలా కాస్తున్నారు? ఎవరు అక్కడ ఏం చేసి ఉన్నారు? ఈ ప్రాకారానికి పుష్యరాగ ప్రాకారానికి పద్మరాగ ప్రాకారాల భూమధ్యలో ఎవరు ఉన్నారు? అంతర్భూకృతవాస ననయోరపనీత చిత్త వైమత్యాన్ చక్రే శ్రీపద భక్తశ్చరణ
వర్గాన్నహర్నిశం కలయే. చక్రేసి, చక్రేసి అని పేరు గల దేవత ఆ అమ్మవారి పాదాలను సేవిస్తూ భక్తులు అక్కడ సమూహాలుగా రాత్రింబవళ్ళు సేవిస్తూ ఉన్నారు. అక్కడ అమ్మని చక్రేసి అనే దేవతని సేవిస్తూ అక్కడ ఉన్నారు వాళ్ళు. అంతరభూకృతవాస ననయోరపనీత చిత్త వైమత్యాన్ చక్రేసి పద భక్తాం భక్తాశ్చరణ వర్గానహరిణి సంకలయే. ఆ పద్మరాగమణి ప్రాకారం మనలోని పరాభవములను పోగొట్టు అమ్మని రాత్రింబవళ్ళు సేవిస్తున్న వారిని అందరినీ నమస్కరించుకుంటూ తర్వాత 11వ ప్రాకారంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ 11వ ప్రాకారం ఏమిటి? పుష్యరాగమయము, పద్మరాగాలు, ఇప్పుడు ఉన్నది గోమేధకము. గోమేధకములతో చేసిన ప్రాకారము. ఈ ప్రాకారము ఎలా ఉన్నది? సారంగవాహయోజన దూరే సంఘటిత కేతనస్తస్యః గోమేధకేన రచితో గోపాయతు మాం సమున్నతః సాలః. ఈ పద్మరాగ ప్రాకారానికి 7 యోజనముల దూరమును ఉన్నది. జెండాలతో అమర్చబడినది. గోమేధిక మణులతో నిర్మించబడినది. ఎత్తుగా ఉన్న ఈ ప్రాకారము ఏదైతే ఉన్నదో నన్ను రక్షించుకాక. సారంగవాహయోజన దూరే సంఘటిత కేతనస్తస్యః గోమేధకేన రచితో గోపాయతు మాం సమున్నతః సాలః. వప్రద్వయాంతరుర్యాం వకుటైర్వివిధైశ్చ యోగిని బృందైః సతతం సమర్చితాయ సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జం. ఈ పద్మరాగ ప్రాకారానికి, గోమేధకమయ ప్రాకారానికి మధ్య ఉన్న ఈ ప్రదేశములలో ఎవరు ఉన్నారు? వటువులు. వటువులు చేత నానా విధములైన యోగిని సమూహముల చేత ఎల్లప్పుడూ పూజింపబడుతున్న దేవత సంకర్షిణి దేవత. ఇందాకటే చక్రేసి అను దేవత, ఇక్కడ సంకర్షిణి దేవత యొక్క పాద కమల ద్వయమునకు నమస్కరిస్తున్నాను. అక్కడ చక్రేసి, ఇక్కడ సంకర్షిణి. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. చక్కగా ఆ అమ్మవారిని నమస్కరించుకుందాం. వప్రద్వయాంతరుర్యాం వకుటైర్ వటుకైర్ వప్రద్వయాంతరుర్యాం వటుకైర్ వివిధైశ్చ యోగిని బృందైః సతతం సమర్చితాయ సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జం. అక్కడ నుంచి ఆ తర్వాత 12వ ప్రాకారంలోకి ప్రవేశపెడుతున్నాం. ఈ 12వ ప్రాకారము దేనితో తయారు చేయబడినది? వజ్రాలు. పుష్యరాగం అయిపోయింది, పద్మరాగం అయిపోయింది, గోమేధకం ప్రాకారం అయిపోయింది. ఇప్పుడు వజ్రాలతోటి చేయబడిన ప్రాకారం వజ్రమణి. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః వాంఛాపూర్త్యై భవతాద్వజ్రమణి నికర నిర్మితో వప్రః. గోమేధకమణి ప్రాకారము దాటిన తరువాత 7 యోజనాల దూరముతోటి ఎత్తైన గోపురాలతో ఉన్నది. వజ్రమణులతో నిర్మింపబడిన ప్రాకారము. ఈ ప్రాకారము నాలోని కోరికలను తీర్చుకాక. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః
వాంఛాపూర్త్యై భవతద్వజ్రమణి నికర నిర్మితో వప్రః. ఆ ప్రాకారంలో ఎవరు ఉన్నారు? ఆ ప్రాకారంలో ఎవరున్నారు అంటే ఆ ప్రాకారానికి అంటే అంతకు ముందు ఉన్న ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్యలో ఎవరున్నారు? వరణద్వియాంతరతో వాసజుషో విహిత మధుర సాస్వాద రంభాది విభుద వేశ్య రచయంతు మహాంతమస్మదానందం. ఓమేదిక ప్రాకారానికి వజ్రమయ ప్రాకారానికి మధ్యలో ఉండే నివాసము. అక్కడ ఎవరున్నారు? మద్యాన్ని త్రాగుచూ ఉన్న రంభాది మొదలగు దేవతలు, నృత్యము చేస్తూ ఉండే ఆ దేవతలు ఉన్నారు. ఎప్పుడు నృత్యం చేస్తూ ఉంటే మనకేంటి ఒక విధమైన ఆనందం కలుగుతూ ఉంది. అలా ఆ వాళ్ళని తలుచుకోవటం వలన మనకి ఆనందాన్ని కలిగించును కాక అని కోరుకుంటున్నారు. మహాంతమస్మదానందం. అలా వరుణద్వయాంతరతో వాసజుషో విహిత మధుర సాస్వాద రంభాది విభుద వేశ్య రచయతు మహాంతమస్మదానందం. అక్కడ ఎవరు ఉన్నారు? ఏ దేవత అక్కడ ఉన్నది అంటే తత్ర సదా ప్రవహంతి తటిని వజ్రభిధా చిరం జీయాత్ చెటులోర్మి జాల నృత్యత్ కలహంసి పులకల క్వణిత పుష్ట. ఆ ప్రదేశములో ప్రవహిస్తున్న కదులుతూ ఉన్న అలల సమూహముతో ఉన్న నాట్యమాడే కలహంస స్త్రీల సమూహములతోటి మధురమైన పూతలతో నిండి వజ్రము అను పేరు గల ఉన్నది. ఆ నది ఎల్లప్పుడూ సర్వోత్కర్షణముగా వజ్రాయను పేరు గల ఉన్నది. ఆ దేవత నది కాదు, అక్కడ సర్వోత్కర్షణముగా మమ్మల్ని వర్ధిల్లు చేయుగాక అంటున్నారు. తత్ర సదా ప్రవహంతి తటిని వజ్రాభిధా చిరం జీయాత్ చెటులోర్మిజాల నృత్యత్ కలహంసి కులకల క్వణిత పుష్ట. ఆ తర్వాత ఇంకా వజ్ర నదీ తీరమే ఉంది. వజ్రం అనే దేవత కాదు, వజ్రము అనే నది ఉన్నది. ఆ నది తీరములంతా కూడా వజ్రములతో నిర్మితమై ఉన్నదంట. రోధసి తస్యారుచిరే వజ్రేసి జయతి వజ్రభూషాఢ్య వజ్ర ప్రదానతోషిత వజ్రముఖ త్రిదశ వినుత చారిత్ర. రోధసి తస్యారుచిరే వజ్రేసి జయతి వజ్ర భూషాఢ్య వజ్ర ప్రదానతోషిత వజ్రముఖి త్రిదశ వినుత చారిత్ర. ఆ మనోహరమైన వజ్ర నదీ తీరముదంతు మొత్తము కూడా వజ్రాలతో పొగిడిన ఆభరణాలతోటి వజ్రయుధములతోటి సంతోషపెట్టిన దేవతలు మొదలగు దేవతల చరిత్రలతో కలిగిన అమ్మవారు వజ్రేశ్వరి అనే దేవత ఎంతో ఉన్నతముగా ఒక నదిలాగా వర్ధిల్లుతూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. చూడండి, ఒక్కొక్క దేవత ఉన్నారు, గమనించుకోండి. ఏ దేవతలు వచ్చారో అన్ని పక్కన రాసి పెట్టుకోండి. ఇక 13వ ప్రాకారము వైడూర్యమయమైనది. ఈ ప్రాకారం, ఈ వైడూర్యమైన ప్రాకారము ఎలా ఉన్నది? తస్యోదీచ్యాం హరితస్తబకిత సుషమావ లీఢవియదంతః వైడూర్యరత్నరజితో వైమల్యం
దిశతు చేతసో వరణః. ఇక్కడ ఈ ప్రాకారం ఎలా ఉంది? వజ్రమయ ప్రాకారానికి ఇంకా ముందుకు వెళితే గుంపులు గుంపులుగా ఆకాశాన్ని అంచులకు తగిలేటట్లుగా ఉన్నదా అన్నట్లుగా ఉంది. వజ్ర నిర్మితమైన వైడూర్యములతో నిర్మించబడిన ఆ ప్రాకారం, ఆ ప్రాకారము తలుచుకోవటం వలన మనకేమొస్తుంది? నిర్మలత్వం వస్తుంది. చూడండి, దుఃఖాన్ని పోగొడుతుంది, ఆశలను తీరుస్తుంది, కోరికలను తీరుస్తుంది. ఇవన్నీ అయిపోతే మనకేమవుతుంది? మన మనసు ఎప్పుడు నిర్మలత్వాన్ని కోరుకుంటుంది. అలా ఈ ప్రాకారాన్ని తలుచుకోవటము వలన మనకి నిర్మలత్వము అంటే శుద్ధ స్ఫటికంగా మనము నిర్మలంగా మారిపోతాము. ఒక్కొక్క ప్రాకారాన్ని అలా తలుచుకుంటూ మనం మారుతూ, ఊరికే చెప్పుకోవటం కాదు, మారాలి. మారుతూ ఉంటేనే మనకి నిర్మలత్వం వస్తుంది. మనసులో కుళ్ళు కుంచితము పెట్టుకొని మనకి నిర్మలత్వం రమ్మనమన్నా రాదు. పోగొట్టుకోవాలి. మనలో దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. ఆనందం నాకు కలగాలి, సంతోషం నాకు కలగాలి. ఆ ఆనందము సంతోషముతోటి నేను ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి అనే వైఖరి మనలో రావాలి. చూడండి, ఒక్కొక్క అమ్మవారి వలన మనకి ఏమి కలుగుతుంది అంటే వజ్రేశ్వరి దేవిని మనము తలుచుకోవటం వలన మనలో మన మనస్సుకి నిర్మలత్వం అనేది వస్తుంది. తస్యోదిత్యాం హరితస్తబకిత సుషమావ లీఢవియదంతః వైడూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వరణః. అధిమధ్యమేతయో అధి అధిమధ్యమేతయోః పునరంబాచరణావలంబిత స్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాన్ తనుజాన్. ఇక్కడ ఎవరు ఉన్నారు? వజ్రమయ ప్రాకారము వైడూర్య ప్రాకారాలకి మధ్య భాగములో పరమేశ్వరి యొక్క పాదాలను ఆశ్రయించడి మనస్సు కలిగిన వారు ఎవరు? కర్కోటకాది నాగులు. ఆ నాగులు అలా ఉన్న రాక్షసులు కూడా ఉన్నారు. రాక్షసులను మొదలగు రాక్షసులను కూడా ధ్యానిస్తూ ఉన్నాను. అధిమధ్యమేతయః పునరంబాచరణ వలంబిత స్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాన్ ధనుజాన్. ఆ తర్వాత ప్రాకారము 14వ ప్రాకారము. ఈ 14వ ప్రాకారము అనేది ఏమిటి? ఇంద్ర నీలమయ ప్రాకారము. గంధవః సంఖ్యయోజన దూరే గగనోద్వజాంఘికస్తస్య వాసవమణి ప్రణీతో వరణో బహుళయతు వైదుషీం దిశదాం. ఆ వైడూర్యమణి ప్రాకారానికి పైన 7 యోజనాల దూరముతో ఆకాశాన్ని కూడా దాటిపోయేటట్లుగా ఉన్నదా అనిపించేటట్లుగా ఉంది. ఏంటిది? ఇంద్రనీలమణులు. ఇంద్రనీలమణులతో ఉన్న ఆ ప్రాకారం నిర్మలంగా ఉంది. ఆ నిర్మలమైన ఆ ప్రాకారాన్ని మనం తలుచుకోవటం వలన మనసు ఎప్పుడైతే నిర్మలం అవుతుందో పాండిత్యం అనేది ఆటోమేటిక్గా వృద్ధి అవుతుంది. అదే చెప్తున్నారు, నిర్మలమైన పాండిత్యము వృద్ధి చేయుగాక. అందుకే కవుల మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి టెన్షన్లు లేకుండా ఉంటే వాళ్ళ కవితలో మంచి భావుకథ వచ్చి ఆ రాసేటప్పుడు మన మనసు అక్కడికి వెళ్ళిపోయేటట్లుగా ఉంటుంది. అది గంధవః సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజాంఘికస్తస్య వాసవమణి ప్రణీతో వరణో బహుళయతు వైదుషీం విశదాం. మధ్యక్షోణ్యా మనయోర్ మహేంద్ర
నీలాత్మకాని నీలాత్మకాని చ సరాంసి శాతాదరో సహాయన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. ఇంద్రమయ నీలానికి వైడూర్యమయమైన ఈ ప్రాకారాలకి నడుమ ఆ ప్రదేశంలో ఏముంది? సరస్సులు, సరస్సులతో ఉండి స్త్రీలతో కూడి అక్కడ భూపాలురులు ఉన్నారు. ఆ భూపాలులకు మరల మరల నమస్కరిస్తున్నాను. పునః పునః ప్రణుమః. ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క ప్రాకారాన్ని తలుచుకోవటం వచ్చే విశేషమైన ఆనందాన్ని, అక్కడ ఉండే ఆ ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఉండే దేవతలను అలా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇంద్రనీలమయ ప్రాకారానికి వచ్చి ఆగాం. 49 శ్లోకాలు, 48, 49 మళ్ళీ ఒక్కసారి చదువుతాను. గంధవః సంఖ్యయోజన దూరే గగనోధ్వజాంగికస్తస్య వాసవమణి ప్రణీతో వరుణ బహుళయతు వైదుషీం దిశదాం మధ్యక్షోణ్యమనయోర్ మహేంద్ర నీలాత్మకాని చ సరాంసి శాతాదరో సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.